హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. ఈ వీడియోలో తెలంగాణ ఎకానమీలో భాగంగా ఉన్నటువంటి వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు అనేటువంటి కాన్సెప్ట్కి సంబంధించి అనాలిసిస్ చూడడం జరుగుతుంది. సో దీనికన్నా ముందు తెలంగాణ ఎకానమీలో భాగంగా ఉన్నటువంటి తెలంగాణ జనాభా అనేటువంటి టాపిక్ సంబంధించి మనం క్లాసెస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మీరు ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణలో భూమి వినియోగ తీరు ఎక్కువ విస్తీర్ణం నుంచి తక్కువ విస్తీర్ణానికి అమర్చండి అంటున్నాడు. ఫస్ట్ వన్ వచ్చేసి నికర పంట సాగు విస్తీర్ణం, 2 వచ్చేసి వ్యవసాయేతర వినియోగానికి అట్టిపెట్టిన భూమి, 3 వచ్చేసి అడవులు, 4 వచ్చేసి బీడు భూములు అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3, 4 ఆర్డర్ సరైనవి, బి వచ్చేసి 2, 1, 3, 4 ఆర్డర్ సరైనవి, సి వచ్చేసి 1, 3, 2, 4 వచ్చేసి సరైనవి, డి వచ్చేసి 1, 3, 4, 2 అనేటువంటి సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మనకు నికర సాగు విస్తీర్ణం చూసుకున్నట్లయితే 49.07% ఉందండి. తెలంగాణకు సంబంధించినటువంటి నికర సాగు విస్తీర్ణ భూమి వచ్చేసి 49.07% ఉంది. అదేవిధంగా వ్యవసాయేతర వినియోగానికి అంటిపెట్టుకున్నటువంటి భూమి చూసుకున్నట్లయితే మనకు 7.46% ఉంది. అదేవిధంగా మనకు అడవులకు సంబంధించినటువంటి విస్తీర్ణం చూసుకున్నట్లయితే 24.07% ఉంది. 24.07% వచ్చేసి అడవులకు సంబంధించి ఉంది. అదేవిధంగా మనకు బీడు భూములకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 9.02% ఉంది. సో దీని ప్రకారం మనం అమర్చుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి నికర సాగు విస్తీర్ణం ఫస్ట్ వస్తుంది, తర్వాత అడవులు, తర్వాత బీడు భూమి, తర్వాత వ్యవసాయేతర వినియోగానికి కట్టిపెట్టుకున్న భూమి కాబట్టి 1, 3, 4, 2 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆర్డర్ అనేది అవుతుందండి. అదేవిధంగా మనకు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే బంజరు భూమి మరియు సాగు యోగ్యం కాని భూమి కూడా ఉంటుంది. ఇది మనకు 5.42 అండి. 5.42 వచ్చేసి బంజరు భూమి మరియు సాగుకు యోగ్యం కానటువంటి భూమి వచ్చేసి మనకు 5.42% ఉంటుంది. అదేవిధంగా ఇతర పచ్చిక భూములు వచ్చేసి మనకు 4.96 కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఫిగర్స్ అండి. ఇది మనకు 2022-23 సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించినటువంటి డాటా కాబట్టి సో తెలంగాణకు సంబంధించినటువంటి ల్యాండ్ అనేటువంటిది పర్సంటేజ్ ప్రకారం నికర సాగు విస్తీర్ణానికి ఎంత ఉంది, అడవుల కింద ఎంత ఉంది, బీడు భూముల కింద ఎంత ఉంది, వ్యవసాయేతర వినియోగానికి అంటిపెట్టుకున్న భూమి, అదేవిధంగా బంజరు భూమి, సాగుకు యోగ్యం కానటువంటి భూమి, ఇతర పచ్చిక కింద ఎన్ని భూములు ఉన్నాయని చెప్పేసి పర్సంటేజ్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకు ఎక్కువ నుంచి తక్కువ కానీ తక్కువ నుంచి ఎక్కువ కానీ అమర్చమన్నప్పుడు మనకు ఈ యొక్క డాటా అనేటువంటిది ఉపయోగపడుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర GSVA గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ స్థూల రాష్ట్ర విలువ జోడింపులో వివిధ రంగాల యొక్క వాటాల్ని ఆరోహణ క్రమంలో అమర్చండి అంటున్నాడు. 2022-23 డాటా ప్రకారం 1 వచ్చేసి వ్యవసాయ రంగము, 2 వచ్చేసి పారిశ్రామిక రంగము, 3 వచ్చేసి సేవా రంగం ఇచ్చాడు. ఏలో 1, 2, 3 ఆర్డర్ సరైనవి, బి వచ్చేసి 3, 2, 1 ఆర్డర్ సరైనవి, సి వచ్చేసి 2, 1, 3 ఆర్డర్ సరైనవి, డి వచ్చేసి 2, 3, 1 ఆర్డర్ సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో వ్యవసాయ రంగం యొక్క వాటా చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి 2022-23 డాటా ప్రకారం మనకు 18.24% ఉందండి. 18.24% అనేది మనకు వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. అదేవిధంగా మనకు పారిశ్రామిక రంగం నుంచి వచ్చేటువంటి చూసుకున్నట్లయితే మనకు 18.96% ఉంది. అదేవిధంగా సేవా రంగం నుంచి వచ్చేటువంటి వాటా చూసుకున్నట్లయితే మనకు 62.81% ఉందండి. 62.81% ఉంది. సో దీని ప్రకారం మనం అమర్చినట్లయితే ఫస్ట్ మనకు సేవా రంగం మనకి ఇక్కడ అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు కాబట్టి అసెండింగ్ ఆర్డర్ కాబట్టి చిన్న నుంచి పెద్ద తీసుకోవాల్సి ఉంటుందండి. సో దాని ప్రకారం మనకు వ్యవసాయ రంగం ఫస్ట్ వస్తుంది, తర్వాత పారిశ్రామిక రంగం, తర్వాత సేవా రంగం వస్తుంది కాబట్టి 1, 2, 3 అనేటువంటి ఆర్డర్ సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఫిగర్స్ అండి. వ్యవసాయ రంగం నుంచి వచ్చేటువంటి వాటా వచ్చేసి GSVA వాటాలో 18.24%, 18.96% వచ్చేసి పారిశ్రామిక రంగము, 62.81 వచ్చేసి సేవా రంగానికి సంబంధించి 2022-23 డాటాకు సంబంధించండి. సో దీని ప్రకారం ఆరోహణ క్రమంలో అమర్చినట్లయితే అంటే అసెండింగ్ ఆర్డర్లో అమర్చినట్లయితే 1, 2, 3 అనేటువంటి కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర GSVAలో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వాటాల్ని అవరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పేసి అంటున్నాడు. 1 వచ్చేసి వ్యవసాయము పంటలు, 2 వచ్చేసి పశుపోషణ, 3 వచ్చేసి మత్స్యరంగము, 4 వచ్చేసి మనకు అటవీ రంగం అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి ఆప్షన్ చూసుకున్నట్లయితే 1, 2, 3, 4 అనేటువంటి ఫస్ట్ ఆర్డర్ అన్నాడు. బి వచ్చేసి 1, 2, 4, 3, సి వచ్చేసి 2, 1, 3, 4, డి వచ్చేసి 2, 1, 4, 3 అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు వ్యవసాయం మరియు దానికి సంబంధించినటువంటి అనుబంధ రంగాల మీద అడిగాడండి. వ్యవసాయం యొక్క అనుబంధ రంగాలు వచ్చేసి మనకు 4 ఉంటాయి. సో పంటలు, పశుపోషణ, మత్స్యరంగము, అటవీ రంగం. సో దీని నుంచి వచ్చేటువంటి GSVAలో తెలంగాణకు సంబంధించిన వాటాన్ని అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు. సో డిక్రీజింగ్ ఆర్డర్లో అమర్చమన్నాడు. సో ఫస్ట్ హైయెస్ట్ నుంచి మనం లోయెస్ట్ వరకు అమర్చాల్సి ఉంటుందండి. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే పంటల నుంచి వచ్చేటువంటి వాటా వచ్చేసి మనకు 45.20% అండి. పంటల నుంచి వచ్చేటువంటి వాటా 45.20%. అదేవిధంగా మనకు పాడి పరిశ్రమ నుంచి వచ్చేటువంటి వాటా చూసుకున్నట్లయితే మనకు 47.29%. అదేవిధంగా మనకు మత్స్యరంగం నుంచి వచ్చేటువంటి వాటా చూసుకున్నట్లయితే
3.05% అండి. మత్స్యరంగం నుంచి వచ్చేటువంటి వాటా వచ్చేసి 3.05%. అదేవిధంగా అటవీ రంగం నుంచి వచ్చేటువంటి వాటా చూసుకున్నట్లయితే మనకు 4.06%. సో దీని ప్రకారం మనం అమర్చుకున్నట్లయితే హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి అమర్చుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు పశు పోషణ వస్తుంది, సెకండ్ వచ్చేసి వ్యవసాయ రంగము, థర్డ్ వచ్చేసి మనకు అటవీ రంగము, ఫోర్త్ వచ్చేసి మనకు మత్స్యరంగం వస్తుంది. కాబట్టి 2143 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆర్డర్ అవుతుందండి. 2143 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1లో మీరు ఫస్ట్ 2022-23 నుంచి అని తీసుకోండి. స్టేట్మెంట్ 1 వచ్చేసి 2022-23 ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ GSVAలో వ్యవసాయ రంగం యొక్క వాటాతో పోల్చితే భారత్ యొక్క జీడిపిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క వాటా ఎక్కువ అని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో మనకు 2014-15 నుంచి 2022-23 తెలంగాణ GSVAలో వ్యవసాయము పంటలు తొలి స్థానంలో ఉండగా పశుపోషణ అనేటువంటి రెండవ స్థానంలో ఉందని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో వ్యవసాయము GSVAలో అత్యధికంగా వ్యవసాయ రంగం యొక్క వాటా నమోదైన సంవత్సరము 2020-21 అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనది, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో స్టేట్మెంట్ 1 వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు 2022-23 డాటా ప్రకారం తెలంగాణ యొక్క GSVAలో అగ్రికల్చర్ యొక్క వాటా చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించినటువంటి GSVAలో అగ్రికల్చర్ యొక్క వాటా వచ్చేసి మనకు 18.24% అండి, 18.24%. అదేవిధంగా ఇండియాకు సంబంధించి జీడిపికి సంబంధించి వ్యవసాయం యొక్క రంగ వాటా చూసుకున్నట్లయితే మనకు 18.1% అండి. సో దీంట్లో కంపారిజేషన్ చేసినప్పుడు తెలంగాణకు సంబంధించి వ్యవసాయ రంగం నుంచి వచ్చేటువంటి వాటా GSVAలో 18.24% ఉంటే భారతదేశానికి జీడిపిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల నుంచి వచ్చేటువంటి వాటా 18.1% ఉంది. కాబట్టి తెలంగాణకు సంబంధించిన వాటా అనేటువంటిది అగ్రికల్చర్కి సంబంధించి ఎక్కువ ఉంది. సో మనకు ఇండియాతో కంపేర్ చేసుకున్నప్పుడు. కాకపోతే స్టేట్మెంట్లో భారత్ యొక్క జీడిపిలో వ్యవసాయం అనుబంధ రకాల వాటా యొక్క వాటా ఎక్కువ అని చెప్పేసి ఇచ్చాడు. ఓవరాల్గా మనకి స్టేట్మెంట్ అనేది రాంగ్ అయిపోతుందండి. సో ఇక్కడ మనం GSVకి సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించి తెలంగాణకు చూసుకున్నట్లయితే 18.24% ఉంటే ఇండియాకి సంబంధించి జీడిపికి సంబంధించి మనకు 18.1% ఉందండి. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఫిగర్స్. అదేవిధంగా సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే 2014-15 నుంచి 2022-23 తెలంగాణ GSVAలో వ్యవసాయము పంటలు అనేటువంటి తొలి స్థానంలో ఉండగా పశుపోషణ అనేటువంటి రెండవ స్థానంలో ఉందని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు 2018-19 సో 2018-19 డాటా కానీ అదేవిధంగా మనకు 2021-22 సో 2021-22 డాటా కానీ అదేవిధంగా 2022-23 డాటా కానీ సో ఈ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే మనకు GSVAలో పంటలు అనేటువంటిది సెకండ్ ప్లేస్లో ఉందండి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే GSVAలో తెలంగాణకు సంబంధించినటువంటి GSVAలో పంటలు అనేటువంటి సెకండ్ ప్లేస్లో ఉంది, మనకు పశుపోషణ అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉంది. మిగతా అన్ని సంవత్సరాలకు చూసుకున్నట్లయితే పంటలు అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో మనకు పశుపోషణ అనేటువంటి ఉంది. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2018-19 డాటా కానీ 2021-22కు సంబంధించి అదేవిధంగా 2022-23కు సంబంధించి చూసుకున్నట్లయితే పశుపోషణ అనేటువంటిది మనకు మొదటి ప్లేస్లో ఉంటే మనకు పంటలు అనేటువంటి రెండో ప్లేస్లో ఉందండి. సో దీని ప్రకారం మనకు 2014-15 నుంచి 2022-23 వరకు తెలంగాణ GSVAలో పంటలు అనేటువంటిది తొలి స్థానంలో ఉండగా పశుపోషణ అనేటువంటి రెండో స్థానంలో ఉందని చెప్పేసినాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే మనకు 2018-19 డాటా కానీ 2021-22 2022-23 డాటాలో మనకు పశుపోషణ అనేటువంటి ప్రథమ స్థానంలో ఉంటే పంటలు అనేటువంటిది రెండో ప్లేస్లో ఉంది. సో ఆ డాటా మనం గుర్తుంచుకోకపోయినప్పటికీ కూడా సో మనకు 2014-15 నుంచి 2022-23 వరకు ఒకే రకమైనటువంటి మనకు పంటలు అనేటువంటి ప్రథమ స్థానంలో ఉండడం జరగలేదు. కాబట్టి సో దానిని మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి డాటా గుర్తుంచుకోకపోయినప్పటికీ కూడా మనకు 2014-15 22-23కు వ్యవసాయం పంటలు అనేటువంటి మొదటి ప్లేస్లో ఎప్పటికీ లేదు. మనకు 2018లో వచ్చేసి పశుపోషణ అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉంది, 2021లో పశుపోషణ మొదటి ప్లేస్లో ఉంది. అదేవిధంగా 2022లో కూడా మనకు పశుపోషణ అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలు సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో ఓవరాల్గా మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అయిపోతుంది. తెలంగాణ GSVAలో అత్యధికంగా వ్యవసాయ రంగం యొక్క వాటా నమోదైనటువంటి సంవత్సరం వచ్చేసి 2020-21 అని చెప్పేసి ఇచ్చాడండి. సో మనకి ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుందండి. GSVAలకు సంబంధించి అత్యధికంగా వ్యవసాయ రంగం యొక్క వాటా నమోదైనటువంటి సంవత్సరం వచ్చేసి 2020-21. సో ఇప్పటి వరకు మనకు తెలంగాణకు సంబంధించినటువంటి GSVAలో వ్యవసాయానికి సంబంధించి కానీ పారిశ్రామిక రంగానికి సంబంధించి కానీ సేవా రంగానికి సంబంధించినటువంటి వాటాలు చూసుకున్నట్లయితే అత్యధికంగా మనకు వ్యవసాయ రంగం యొక్క వాటా నమోదైనటువంటి సంవత్సరం మనకు 2020-21 అంటే కరోనా పాండమిక్ సమయంలోనే వ్యవసాయానికి సంబంధించినటువంటి GSVAలో అత్యధికంగా వాటా నమోదైంది. సో ఆ వాటా ఎంత అని చూసుకున్నట్లయితే 20.1% అండి. ఇది మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి మ్యాక్సిమం GSVAలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వాటాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పంటలకు సంబంధించి 9.8% అండి. 9.8% పంటలకు నమోదైంది. అదేవిధంగా పశుపోషణకు వచ్చేసి 9.1% నమోదైంది. అదేవిధంగా ఫారెస్ట్కి సంబంధించి చూసుకున్నట్లయితే 0.7% నమోదైంది.
సో అదేవిధంగా మనకు మత్స్య రంగానికి సంబంధించి మనకు 0.6% నమోదైంది. సో ఇవన్నీ మనం యాడ్ చేసుకున్నట్లయితే మనకు 20.1% అనేది 2020-21 డాటాకు సంబంధించి వస్తుంది. కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవసాయ రంగం యొక్క వాటా అత్యధికంగా GSVAలో నమోదైనటువంటి సంవత్సరం 2020-21 కాబట్టి మనకు థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇట్లా మనం తెలంగాణ GSVAలో వాటాలను అదేవిధంగా ఇండియాకి సంబంధించినటువంటి GSVA వాటాలతో కంపారిజేషన్ చేస్తూ తన యొక్క స్టేట్మెంట్స్ ఫార్మేషన్ చేసుకున్నప్పుడు ఇలాంటి డాటా అనేటువంటిది ఉపయోగపడుతుందండి. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి అనేటువంటిది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి తెలంగాణ GSVAలో వ్యవసాయ రంగం అత్యధికంగా వృద్ధి రేటు అయినటువంటి సంవత్సరం వచ్చేసి 2019-20 అని ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో తెలంగాణ GSVAలో వ్యవసాయ రంగం అత్యల్పంగా వృద్ధి రేటు నమోదైన సంవత్సరం 2015-16 ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ GSVAలో వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు తెలంగాణతో పోల్చితే భారత్లో ఎక్కువ అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, సో డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం GSVAలో వాటా చూసాము. ఇక్కడ మనకు వచ్చేసి వృద్ధి రేటు మీద అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో 2015-16కు సంబంధించినటువంటి మనకు 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత 2015-16 నుంచి 2022-23 వరకు మనకి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వృద్ధి రేట్లు ఇచ్చాడు. సో వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 2015-16 డాటా నుంచి మనకు వృద్ధి రేట్లకు సంబంధించినటువంటి సమాచారం ఉందండి. సో 2015-16లో తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు వచ్చేసి మనకు మైనస్లో వచ్చింది. -0.5% అనేది వచ్చిందండి వృద్ధి రేటు. అదేవిధంగా 2016-17కు చూసుకున్నట్లయితే మనకు 17.5% అండి, 17.5% ఉంది. అదేవిధంగా 2017-18కి చూసుకున్నట్లయితే మనకు 13.9% ఉంది, 13.9% ఉంది. అదేవిధంగా 2018-19 డాటా చూసుకున్నట్లయితే మనకు 12.7% ఉంది. సో 12.7% ఉంది. అదేవిధంగా 2019-20 డాటా, సో 2019-20 డాటా చూసుకున్నట్లయితే మనకు 37.1% ఉందండి, 37.1% అనేటువంటిది మ్యాక్సిమం నమోదైంది. సో అది మనకి ఎప్పుడు అంటే 2019-20. సో ఇచ్చినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం చూసుకున్నట్లయితే తెలంగాణ GSVAలో వ్యవసాయ రంగం యొక్క అత్యధికంగా వృద్ధి రేటు నమోదైనటువంటి సంవత్సరం 2019-20 అని ఇచ్చాడు. సో 2019-20లో మనకు వచ్చినటువంటి డాటా వచ్చేసి 37.1% అనేది నమోదైంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి వృద్ధి రేట్లలో మ్యాక్సిమం వృద్ధి రేట్ వచ్చేసి మనకు 2019-20లో నమోదైంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేటువంటిది కరెక్ట్ అవుతుందండి. సో స్టేట్మెంట్ 1 అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా స్టేట్మెంట్ 2లో తెలంగాణ GSVAలో వ్యవసాయ రంగం యొక్క అత్యల్ప వృద్ధి రేటు నమోదైన సంవత్సరం 2015-16 అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకు 2015-16లో చూసుకున్నట్లయితే -0.5% నమోదైంది. కాబట్టి సో నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదు అవ్వడం ఫస్ట్ టైం. అదేవిధంగా మనకు అతి తక్కువగా వృద్ధి రేటు నమోదైనటువంటి సంవత్సరం వచ్చేసి 2015-16 కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. అదేవిధంగా ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ GSVAలో వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు తెలంగాణతో పోలిస్తే భారత్లో ఎక్కువ అని చెప్పేసి ఇచ్చాడు. సో దీని ప్రకారం మనం సో 2022-23 డాటాకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించినటువంటి వృద్ధి రేటు వచ్చేసి మనకు 11.9% ఉంది. 11.9% అనేటువంటిది 2022-23 గాను ఉంటే ఇండియాకి సంబంధించినటువంటి వృద్ధి రేటు చూసుకున్నట్లయితే 12.5% ఉందండి. సో మనం ఇక్కడ వృద్ధి రేట్లను తెలంగాణకు మరియు ఇండియాకు కంపారిజేషన్ చేసినప్పుడు ఇండియా యొక్క వృద్ధి రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. కాబట్టి దీని ప్రకారం మనకు స్టేట్మెంట్ 3 అనేటువంటిది కూడా కరెక్ట్ అవుతుంది. సో ఈ డాటా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించి వృద్ధి రేటు తక్కువగా నమోదైనటువంటి సంవత్సరం 2015-16, మ్యాక్సిమం నమోదైనటువంటి సంవత్సరం వచ్చేసి మనకు 2019-20. సో అదేవిధంగా 2022-23 డాటా వృద్ధి రేటును తెలంగాణను ఇండియాతో కంపారిజేషన్ చేసినప్పుడు ఇండియా యొక్క వృద్ధి రేటు 12.5 ఉంది. తెలంగాణకు సంబంధించి వృద్ధి రేటు వచ్చేసి మనకు 11.9% ఉంది. సో దీని ప్రకారం ఇండియా యొక్క వృద్ధి రేటు ఎక్కువగా ఉంది కాబట్టి స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేట్లు 2022-23 ప్రకారం అవరోహణ క్రమంలో అమర్చండి అంటున్నాడు. 1 వచ్చేసి వ్యవసాయము పంటలు అన్నాడు, 2 వచ్చేసి పశుపోషణ, 3 వచ్చేసి అటవీ రంగం, 4 వచ్చేసి మత్స్యరంగం అన్నాడు. ఏలో 1, 2, 3, 4, బి వచ్చేసి 2, 1, 3, 4, సి వచ్చేసి 1, 2, 4, 3, డి వచ్చేసి 2, 1, 4, 3 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఇంతకుముందు ఉన్నటువంటి క్వశ్చన్స్లో మనం ఏంటంటే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి GSVAలో వాటా చూసాం. సో ఇక్కడ మనకి ఏంటంటే వృద్ధి రేట్లకు సంబంధించి ఇచ్చాడు. అది కూడా మనకు 2022-23 డాటా ప్రకారం వృద్ధి రేట్లను అవరోహణ క్రమంలో అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో అమర్చమని చెప్పేసి అన్నాడు. సో మనకు పంటలకు సంబంధించినటువంటి వృద్ధి రేటు చూసుకున్నట్లయితే మనకు 5.7% ఉందండి. 5.7% వచ్చేసి మనకు పంటలకు సంబంధించింది.
పశుపోషణకు సంబంధించి చూసుకున్నట్లయితే వృద్ధి రేటు మనకు 5.3% ఉంది. అదేవిధంగా అటవీ రంగానికి సంబంధించిన వృద్ధి రేటు చూసుకున్నట్లయితే మనకు 0.5% ఉందండి. అదేవిధంగా మత్స్య రంగానికి సంబంధించి వృద్ధి రేటు చూసుకున్నట్లయితే మనకు 0.4% ఉంది. సో మనకు వృద్ధి రేట్లకు సంబంధించి 2022-23 ప్రకారం అత్యధికంగా వృద్ధి రేటు వచ్చేసి మనకు పంటలు, సెకండ్ వచ్చేసి పశుపోషణ, థర్డ్ వచ్చేసి మనకు అటవీ రంగం, ఫోర్త్ వచ్చేసి మత్స్య రంగం ఉంది. కాబట్టి 1, 2, 3, 4 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ యొక్క డేటా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2022-23 ప్రకారం వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి వాటాలు వృద్ధి రేట్లు 2022-23 డేటా ప్రకారం అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు పంటలు ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ వచ్చేసి పశుపోషణ, 3 వచ్చేసి అటవీ రంగం, 4 వచ్చేసి మత్స్య రంగం అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో వ్యవసాయ రంగము చక్రీయ వృద్ధి రేటు CAGR 2014-15 నుంచి 2021-22కు సంబంధించి సాధారణ రాష్ట్రాలు వరుస క్రమంలో అమర్చాడని చెప్పేసి అన్నాడు. 1 వచ్చేసి మధ్యప్రదేశ్, 2 వచ్చేసి తెలంగాణ, 3 వచ్చేసి కర్ణాటక, 4 వచ్చేసి రాజస్థాన్ అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2, 3, 4, బి వచ్చేసి 4, 3, 2, 1, సి వచ్చేసి 1, 3, 2, 4, డి వచ్చేసి 1, 3, 4, 2 అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో సైక్లిక్ యాన్యువల్ గ్రోత్ రేట్ CAGR అంటే చక్రీయ వృద్ధి రేట్ అండి. మనకు 2014-15 నుంచి 2020-21 సో ఈ మధ్య కాలానికి సంబంధించినటువంటి వృద్ధి రేట్లు అన్నింటినీ యావరేజ్గా చేసుకుంటే వచ్చేది మనకు చక్రీయ వృద్ధి రేట్ అవుతుంది. సో ఈ మధ్య ఉన్నటువంటి సంవత్సరాలకు యావరేజ్గా చేస్తూ వృద్ధి రేటుకు సంబంధించి మనం ర్యాంకింగ్ తీసుకున్నప్పుడు రాష్ట్రాల యొక్క వరుస క్రమంలో అమర్చమని చెప్పేసి అన్నాడు. సో మనకు మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి డేటా చూసుకున్నట్లయితే మనకు 15.59% ఉందండి. 15.59% వచ్చేసి మనకు మధ్యప్రదేశ్కు ఉంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 11.14% వచ్చేసి ఉంది. అదేవిధంగా కర్ణాటకకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 12.06% ఉంది. అదేవిధంగా రాజస్థాన్కు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 10.38% ఉందండి. 10.38% ఉంది. సో దీని ప్రకారం మనం అమర్చినట్లయితే ఫస్ట్ మధ్యప్రదేశ్ వస్తుంది, తర్వాత వచ్చేసి మనకు కర్ణాటక వస్తుందండి, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ, లాస్ట్ ప్లేస్లో మనకు 4th ప్లేస్లో వచ్చేసి మనకు రాజస్థాన్ ఉంది. కాబట్టి 1324 అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1324 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అండి. సో చక్రీయ వృద్ధి రేట్ అంటే ఏంటంటే సో 2014 నుంచి 2022 ఈ యొక్క మధ్యకాలానికి సంబంధించినటువంటి వృద్ధి రేట్లు అన్నింటినీ కూడా యావరేజ్ చేసేసినట్లయితే వచ్చేటువంటిదే మనకు చక్రీయ వృద్ధి రేటు. అట్లా తీసుకున్న తర్వాత మనకు రాష్ట్రాలను వరుస క్రమంలో అమర్చినట్లయితే మధ్యప్రదేశ్ యొక్క చక్రీయ వృద్ధి రేట్ వచ్చేసి మనకు 15.59%తో ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. కర్ణాటక సంబంధించి 12.06%తో సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. థర్డ్ ప్లేస్లో వచ్చేసి మనకు 11.14%తో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. రాజస్థాన్ వచ్చేసి 10.38%తో థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూసుకున్నట్లయితే 5వ స్థానంలో ఉందండి. ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉంది. సో దీనికి సంబంధించి పర్సెంటేజ్ వచ్చేసి 10.15% అండి. 10.15% తోటి మనకు 5th ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఈ యొక్క డేటా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 2014-15 నుంచి 2022-23 వరకు బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెరుగుతూ వచ్చాయని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో అతి తక్కువగా వ్యవసాయ రంగంలో బడ్జెట్ కేటాయింపులు జరిగిన సంవత్సరం 2014-15 అని ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో అత్యధికంగా వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయింపులు జరిగిన సంవత్సరం 2023-24 అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 3 సరైనది, డి వచ్చేసి 1, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనం చూసుకున్నట్లయితే 2014-15 నుంచి 2023-24 బడ్జెట్కు సంబంధించి వ్యవసాయ రంగ కేటాయింపులు పెరుగుతూ వచ్చాయని చెప్పేసి ఇచ్చాడండి. మనకి స్టేట్మెంట్ 1 అనేటివి రాంగ్ అవుతుంది. సో మనకు 2014-15 నుంచి 2023-24 సంబంధించి బడ్జెట్కు సంబంధించి వ్యవసాయ రంగం యొక్క కేటాయింపుల్లో మనకు ఒకే రకమైనటువంటి పద్ధతిని ఎప్పుడు కూడా అనుసరించలేండి. ఒకసారి పెరుగుతూ తర్వాత తగ్గుతూ రావడం జరిగింది. సో అదేవిధంగా మనకు సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే అతి తక్కువగా వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయింపులు జరిగినటువంటి సంవత్సరం 2014-15 అని ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అయిపోతుందండి. మనకు వ్యవసాయ రంగానికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు అనేటువంటిది తక్కువగా చేయబడినటువంటి సంవత్సరం వచ్చేసి మనకు 2017-18 2017-18కి సంబంధించి వ్యవసాయ రంగానికి తక్కువగా కేటాయింపులు చేయడం జరిగింది. సో మనకు ఆ ఇయర్లో వచ్చేసి మనకు 5,942 కోట్లు 5,942 కోట్లను కేటాయించడం జరిగింది. మనం ఈ ఫిగర్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే ఆ డాటా నుంచి మనకు వచ్చేటువంటి కొన్ని పాయింట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకు తక్కువగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కేటాయింపులు తక్కువగా జరిగినటువంటి సంవత్సరం వచ్చేసి 2017-18. సో దాని ఫిగర్ ఎంత అనేది చూసుకున్నట్లయితే మనకు 5,942 కోట్లు కేటాయించడం జరిగింది. అత్యధికంగా వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయింపులు జరిగిన సంవత్సరం వచ్చేసి 2023-24 అంటే ప్రస్తుతం నడిచేటువంటి బడ్జెట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. ఇప్పటి వరకు వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి కేటాయింపుల్లో మ్యాక్సిమం కేటాయింపులు జరిగినటువంటి సంవత్సరం 2023-24. అదే ఎంత ఫిగర్ అని చూసుకున్నట్లయితే 26,831 కోట్లు అండి. 26,831 కోట్లు అనేటువంటిది
అత్యధికంగా ఇప్పటివరకు వ్యవసాయ రంగానికి సంబంధించి కేటాయింపులు చేయడం జరిగింది. సో మనకు థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది కాబట్టి, సో ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 3 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు 2014-15 నుంచి 2023-24 సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి ఎంత డబ్బులు కేటాయించారనేది సంబంధించి డేటా కావాలనుకున్నట్లయితే, సో మనకు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్కి సంబంధించి నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి మీరు జాయిన్ అయినట్లయితే దానికి సంబంధించి మీరు డేటా అనేటువంటిది అక్కడి నుంచి తీసుకోవచ్చండి. సో ఈ యొక్క డేటాను మనం పూర్తిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఆ డేటా నుంచి వచ్చేటువంటి ఫిగర్స్ మనం చూసుకున్నట్లయితే సరిపోతుంది. సో ఇందులో మనం ప్రకారం చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగానికి అత్యధికంగా కేటాయింపులు వచ్చేసి 2023-24కి అత్యధికంగా కేటాయింపులు చేస్తే, మనకు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి తక్కువ కేటాయింపులు వచ్చేసి 2017-18కి సంబంధించి కేటాయింపులు చేయడం జరిగింది. సో ఇది గుర్తుంచుకుంటే సరిపోతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో ఉన్నటువంటి కమతాలను వాటి విస్తీర్ణం ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పేసి అన్నాడు. 1 వచ్చేసి ఉపాంత కమతము, 2 వచ్చేసి చిన్న కమతము, 3 వచ్చేసి దిగువ మధ్యస్థ కమతము, 4 వచ్చేసి మధ్యస్థ కమతము, 5 వచ్చేసి మనకు పెద్ద కమతం అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1 2 3 4 5, బి వచ్చేసి 2 1 3 4 5, సి వచ్చేసి 1 2 4 3 5, డి వచ్చేసి 2 1 4 3 5 అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే, సో మనకు కమతాల యొక్క విస్తీర్ణం ఆధారంగా అవరోహణ క్రమంలో అంటే పెద్ద నుంచి చిన్నగా అమర్చాల్సి ఉంటుందండి. డిసెండింగ్ ఆర్డర్లో అమర్చాల్సి ఉంటుంది. మనకు ఉపాంత కమతం రంగం యొక్క వాటా, సో ఇది మనకి కమతాల గణన అనేటువంటి మనకు 2015-16లో వచ్చినటువంటి 10వ కమతాల గణన ఆధారంగా ఈ యొక్క క్వశ్చన్ చూసుకోవాల్సి ఉంటుందండి. మనకు ఉపాంత కమతం యొక్క వాటా చూసుకున్నట్లయితే మనకు 64.6% ఉందండి. 64.6% ఉంది. అంటే ఉపాంత కమతం అంటే 0 to 1 హెక్టార్ లోపల ఉండేటువంటి కమతం అండి. 0 to 1 హెక్టార్ లోపల ఉండేటువంటి కమతాన్ని మనం ఉపాంత కమతం అని చెప్పేసి అంటారు. సో మనకు 64.6% ఉంది. చిన్న కమతానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు దాని యొక్క వాటా వచ్చేసి 23.7% ఉందండి. 23.7% ఉంది. అదేవిధంగా మనకు దిగువ మధ్యస్థ కమతం యొక్క వాటా చూసుకున్నట్లయితే 9.5% ఉంది. 9.5% ఉంది. అదేవిధంగా మధ్యస్థ కమతం యొక్క వాటా చూసుకున్నట్లయితే మనకు 2.1% ఉంది. అదేవిధంగా పెద్ద కమతం యొక్క వాటా చూసుకున్నట్లయితే మనకు 0.2% ఉంది. సో దీని ప్రకారం మనం అమర్చినట్లయితే ఫస్ట్ ఉపాంత కమతం యొక్క వాటా అత్యధికంగా ఉంది, తర్వాత చిన్న కమతము, తర్వాత దిగువ మధ్యస్థ కమతము, తర్వాత మధ్యస్థ కమతము, తర్వాత పెద్ద కమతము. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే, సో ఈ యొక్క మొత్తం టోటల్ డాటాను మనం యాడ్ చేసుకున్నట్లయితే మనకు 100% వస్తుందండి. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే అవరోహణ క్రమంలో అమర్చినట్లయితే 1 2 3 4 5 అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. ఉపాంత కమతము, చిన్న కమతము, దిగువ మధ్యస్థ కమతము, పెద్ద కమతము. సో ఈ కమతాల ఆధారంగానే రైతుల యొక్క క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది. ఉపాంత కమతం ఉన్నటువంటి రైతులు ఉపాంత రైతులని, చిన్న రైతులు, దిగువ మధ్యస్థ రైతులు, పెద్ద కమతం ఉన్నటువంటి వారిని భూస్వాములు అని చెప్పేసి పేర్లతో మన యొక్క క్లాసిఫికేషన్ కూడా ఉంటుంది. కాబట్టి మన స్టాటిక్ డాటాలు దానికి సంబంధించి పూర్తి సమాచారం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కమతాల సంఖ్య ఆధారంగా సామాజిక వర్గాల్ని అవరోహణ క్రమంలో అమర్చండి అంటున్నాడు. 1 వచ్చేసి ఇతరులు, 2 వచ్చేసి దళితులు, 3 వచ్చేసి గిరిజనులు, 4 వచ్చేసి సంస్థాగతం అన్నాడు. ఏలో 1 2 3 4, బి వచ్చేసి 1 3 4 2, సి వచ్చేసి 1 4 2 3, డి వచ్చేసి 1 4 3 2 అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే, సో ఇక్కడ కమతాల సంఖ్య అని చెప్పేసి అన్నాడని మనం చూసుకోవాల్సి ఉంటుంది. కమతాల సంఖ్య అంటున్నాడా, కమతాల విస్తీర్ణం అంటున్నాడా అనేటువంటి చూసుకోవాల్సి ఉంటుంది. కమతాల సంఖ్య ఆధారంగా సామాజిక వర్గాన్ని మనకు అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి అన్నాడు. సో దీని ప్రకారం మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇతరులు అనేటువంటి వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటారండి. నెక్స్ట్ వచ్చేసి దళితులు, తర్వాత వచ్చేసి మనకు గిరిజనులు ఉంటారు, లాస్ట్కి వచ్చేసి మనకు సంస్థాగతం అని చెప్పేసి ఉంటుంది. అది ఒకవేళ సంఖ్యాపరంగా మార్చినట్లయితే, అదే ఒకవేళ విస్తీర్ణం పరంగా అడిగినట్లయితే మనకు ఫస్ట్ వచ్చేసి ఇతరులు ఉంటారండి. సో ఇతరులు ఫస్ట్ వస్తుంది. తర్వాత మనకు గిరిజనులు వస్తారండి. గిరిజనులు అనేటువంటి సెకండ్ ప్లేస్లో ఉంటుంది. థర్డ్ ప్లేస్లో వచ్చేసి మనకు దళితులు ఉంటారు. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి మనకు సంస్థాగతం అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకు విస్తీర్ణం ప్రకారం అమర్చినట్లయితే, ఏరియా వైజ్ అమర్చినట్లయితే మనకు ఇతరులు ఫస్ట్ ప్లేస్లో, నెక్స్ట్ వచ్చేసి గిరిజనులు, థర్డ్ ప్లేస్లో వచ్చేసి దళితులు, ఫోర్త్ ప్లేస్లో సంస్థాగతం వచ్చింది. అదేవిధంగా సంఖ్యాపరంగా అమర్చినట్లయితే ఇతరులు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు, సెకండ్ వచ్చేసి దళితులు, థర్డ్ ప్లేస్లో మనకు గిరిజనులు, ఫోర్త్ ప్లేస్లో సంస్థాగతం ఉంటుంది. కాబట్టి 1 2 3 4 దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ డాటా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమతాలకు సంబంధించి సామాజిక వర్గాలుగా అవరోహణ క్రమంలో అమర్చబడినప్పుడు కానీ, ఆరోహణ క్రమంలో అమర్చబడినప్పుడు కానీ మనకు డాటా అనేటువంటిది ఉపయోగపడుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరికాని వాటిని గుర్తించండి అంటున్నాడు. 1 వచ్చేసి 2015-16 కమతాల ప్రకారం తెలంగాణ సగటు కమతం దేశ సగటు కమతం అని తీసుకోండి. కమతం కంటే ఎక్కువ సగటు కమతం అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు పంజాబ్, రాజస్థాన్, హర్యానా అని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో సగటు కమతం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు కేరళ, బీహార్, పశ్చిమ బెంగాల్ ఇచ్చాడు. ఏలో 1 2 సరికానివి, బి వచ్చేసి 2 3 సరికానివి, సి వచ్చేసి 1 3 సరికానివి, డి వచ్చేసి 1 2 3 సరికానివి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే,
సో 2015-16కు సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి సగటు కమతం చూసుకున్నట్లయితే మనకు 1 హెక్టార్ ఉందండి. 1 హెక్టార్ అనేటువంటి తెలంగాణకు సంబంధించిన సగటు కమతం ఉంటే దేశానికి సంబంధించినటువంటి సగటు కమతం వచ్చేసి 1.08 హెక్టార్ ఉంది. సో ఇలా కంపారిజేషన్ చేసుకున్నప్పుడు దేశానికి సంబంధించినటువంటి సగటు కమతం ఎక్కువగా ఉంది, తెలంగాణకు సంబంధించినటువంటి సగటు కమతం తక్కువ ఉంది. సో మన స్టేట్మెంట్ 1లో ఏమిచ్చాడు, 2015-16 కమతాల ప్రకారం తెలంగాణ సగటు కమతం దేశ సగటు కమతం కంటే ఎక్కువ అన్నాడు కాబట్టి స్టేట్మెంట్ 1 అనేటువంటి రాంగ్ అయిపోతుంది. అదేవిధంగా మనకు సెకండ్ స్టేట్మెంట్లో చూసుకున్నట్లయితే సగటు కమతం అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు వరుస క్రమంలో చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి పంజాబ్ ఇచ్చాడు, సెకండ్ రాజస్థాన్ ఇచ్చాడు, థర్డ్ వచ్చేసి మనకు హర్యానా ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ అయిపోతుందండి. వరుస క్రమంలో చూసుకున్నట్లయితే సగటు కమతం ఎక్కువగా మనకు నాగాలాండ్లో ఉంటుంది, సెకండ్ ప్లేస్లో మనకు పంజాబ్ ఉంటుందండి, సెకండ్ ప్లేస్లో పంజాబ్ ఉంటుంది, థర్డ్ ప్లేస్లో మనకు అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, మనకు ఫోర్త్ ప్లేస్లో రాజస్థాన్ ఉంటుంది. వరుస క్రమంలో చూసుకున్నట్లయితే నాగాలాండ్, నెక్స్ట్ వచ్చేసి పంజాబ్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, తర్వాత రాజస్థాన్ అనేటువంటిది కరెక్ట్ ఆర్డర్ అవుతుంది కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా మనకు రాంగ్ అయిపోతుంది. అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే సగటు కమతం తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు మనకు వరుస క్రమంలో చూసుకున్నట్లయితే కేరళ ఇచ్చాడు, బీహార్ ఇచ్చాడు, పశ్చిమ బెంగాల్ అని ఇచ్చాడు. ఫస్ట్ మనకు కేరళ ఉంటుందండి, సెకండ్ వచ్చేసి బీహార్ వస్తుంది, థర్డ్ ప్లేస్లో మనకు పశ్చిమ బెంగాల్ కాకుండా మనకు జమ్మూ కాశ్మీర్ ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ అనేటువంటి థర్డ్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి సో ఓవరాల్గా మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అయిపోతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే 3 స్టేట్మెంట్ కూడా రాంగ్ కాబట్టి ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు సగటు కమతం అనేటువంటి చూసుకోవాల్సి ఉంటుందండి. సగటు కమతం అనేటువంటి దేశ సగటు కమతం వచ్చేసి 1.08 ఉంటే తెలంగాణకు సంబంధించినటువంటి సగటు కమతం వచ్చేసి 1 హెక్టార్గా ఉంది. సో ఈ డాటా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి పంటల సాంద్రత = స్థూల సాగు విస్తీర్ణంపై నికర సాగు విస్తీర్ణం అని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ వచ్చేసి పంటల సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ములుగు ఇచ్చాడు, పంటల సాంద్రత తక్కువగా ఉన్న జిల్లా వచ్చేసి రంగారెడ్డి అని ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే పంటల సాంద్రత అంటే ఏంటంటే స్థూల సాగు విస్తీర్ణంపై నికర సాగు విస్తీర్ణమే మనకు పంటల సాంద్రత అంటారు. సో ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ రైట్ అవుతుందండి. సో మనకు గ్రాస్ జోన్ ఏరియా బై నెట్ జోన్ ఏరియా చేసినట్లయితే వచ్చేది మనకు పంటల సాంద్రత. అదేవిధంగా పంటల సాంద్రత అనేటువంటిది ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా వచ్చేసి మనకు వరుస క్రమంలో ఇచ్చినట్లయితే ములుగు జిల్లా అనేటువంటి ఫస్ట్ ప్లేస్లో ఉందండి. స్టేట్మెంట్ 2 అనేది కూడా కరెక్ట్ అవుతుంది. సో పంటల సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు వచ్చేసి ములుగు, మన సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకు పెద్దపల్లి ఉందండి, పెద్దపల్లి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి మనకు సూర్యాపేట ఉంది, సూర్యాపేట వచ్చేసి మనకు థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు పంటల సాంద్రత తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు చూసుకున్నట్లయితే రంగారెడ్డి అనేటువంటిది ఇచ్చాడని మనకు స్టేట్మెంట్ 3 అనేటువంటిది రాంగ్ అయిపోతుంది. సో మనకు పంటల సాంద్రత అనేటువంటిది తక్కువగా ఉన్నటువంటి జిల్లా వచ్చేసి మనకు సిద్దిపేట ఉంది, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సిద్దిపేట ఉంది, నెక్స్ట్ వచ్చేసి మనకు హైదరాబాద్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి మనకు సంగారెడ్డి ఉంది. సో వరుస క్రమంలో అమర్చినట్లయితే సిద్దిపేట, హైదరాబాద్, సంగారెడ్డి అనేటువంటిది మనకు పంటల సాంద్రత తక్కువగా ఉన్నటువంటి జిల్లాల యొక్క వరుస క్రమంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 1, 2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి ప్రతి సంవత్సరం పంట మార్చడాన్ని పంట వైవిధ్యత అంటారని చెప్పేసి ఇచ్చాడు. సెకండ్ స్టేట్మెంట్లో పంట వైవిధ్యత అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాలు నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి అని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో పంట వైవిధ్యత తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేట అని ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ప్రతి సంవత్సరం పంట మార్చడాన్ని పంట వైవిధ్యత అని అంటారు. సో ఈ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ అవుతుందండి. సో మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే క్రాప్ డైవర్టిఫికేషన్ అనేటువంటిది ఇంగ్లీష్లో వస్తుందండి. సో దీనికి సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి క్రాప్ డైవర్టిఫికేషన్ వచ్చేసి 2.28% ఉందండి. 2.28% అనేటువంటిది తెలంగాణకు సంబంధించినటువంటి క్రాప్ డైవర్టిఫికేషన్గా ఉంది. సో దీన్ని మనం తెలుగులో చూసుకున్నట్లయితే పంట వైవిధ్యత అంటారు. పంట వైవిధ్యత అత్యధికంగా ఉన్నటువంటి జిల్లాలు వచ్చేసి మనకు వరుస క్రమంలో నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి అనేది ఇచ్చాడు. సో మనకు ఫస్ట్ ప్లేస్లో నిర్మల్ ఉంది, సెకండ్ ప్లేస్లో వికారాబాద్, థర్డ్ వచ్చేసి సంగారెడ్డి. సో మనకి ఇచ్చినటువంటి ఆర్డర్ సెకండ్కి సంబంధించి స్టేట్మెంట్ 2 అనేటువంటి కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా పంట వైవిధ్యత తక్కువగా ఉన్నటువంటి జిల్లాలు చూసుకున్నట్లయితే వరుస క్రమంలో పెద్దపల్లి ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ వచ్చేసి కరీంనగర్, థర్డ్ వచ్చేసి సూర్యాపేటలో ఉంది. సో వరుస క్రమంలో అమర్చినట్లయితే పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేట అవుతుంది కాబట్టి స్టేట్మెంట్ 3 కూడా దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇచ్చినటువంటి 3 స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పంట వైవిధ్యత క్రాప్ డైవర్టిఫికేషన్ అనేటువంటిది దాని డెఫినేషన్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే పంట మారుస్తూ ఉన్నట్లయితే దాన్నే పంట డైవర్టిఫికేషన్ అంటారు. సో మనకు పంట మారుస్తూ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి సాయిల్ ఫర్టిలైజేషన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సో అట్లా మనం పంట మారుస్తూ ఉండాలి. సో అట్లా అత్యధికంగా పంట మారుస్తున్నటువంటి రైతులు మనకు అత్యధికంగా ఎక్కడ ఉన్నారని చూసుకున్నట్లయితే నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డిలో ఉంటే పంట డైవర్టిఫికేషన్లో మనకు భాగంగా పంట యొక్క మార్పిడి చేయకుండా ఉన్నటువంటి రైతులు అత్యధికంగా మనకు పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేట జిల్లాలో ఉండడం జరిగింది. సో ఈ యొక్క డాటా గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి తెలంగాణ రాష్ట్ర సగటు వర్షపాతము 906.03%, 906.03%, ఇక్కడ మిల్లీమీటర్స్ అని తీసుకోండి. సెకండ్ది వచ్చేసి మనకు అత్యధికంగా సగటు వర్షపాతం నమోదైనటువంటి సంవత్సరం 2022-23 ఇచ్చాడు. అత్యల్పంగా సగటు వర్షపాతం నమోదైనటువంటి సంవత్సరం 2014-15 అని ఇచ్చాడు. సో మనకు ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మన డాటా చూసుకున్నట్లయితే సో తెలంగాణ సగటు వర్షపాతం వచ్చేసి 906.03 మిల్లీమీటర్స్గా ఉంది. సో మనకు స్టేట్మెంట్ 1 అనేటువంటి కరెక్ట్ అవుతుంది. తెలంగాణకు సంబంధించి అత్యధికంగా సగటు వర్షపాతం నమోదైనటువంటి సంవత్సరం 2022-23 అని ఇచ్చాడు. సో మనకు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకు కరెక్షన్ చేసుకోండి, 2021-22 అని తీసుకోండి. సో 2021-22 అని తీసుకోండి. సో తెలంగాణకు సంబంధించి అత్యధికంగా వర్షపాతం నమోదైనటువంటి సంవత్సరం వచ్చేసి మనకు 2020-21 అండి. 2020-21లో మనకు అత్యధికంగా వర్షపాతం నమోదైంది. సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే 1323 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. మనకు అత్యధికంగా ఇప్పటివరకు తెలంగాణకు సంబంధించి వర్షపాతం నమోదైంది. మనకు కరోనా సమయంలో 2020-21 సమయంలో మనకు 1323 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాబట్టి మనకు స్టేట్మెంట్ 2 అనేటువంటిది కూడా రాంగ్ అయిపోతుందండి. స్టేట్మెంట్ 2 రాంగ్ అయిపోతుంది. సో ఇది మ్యాక్సిమం వచ్చేసి మనకు 2020-21 అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. సో 2020-21 కరెక్ట్ అవుతుంది. కాకపోతే మనకు 2023 డాటా అనేటువంటిది మనకు అవైలబుల్గా లేదండి. సో 2021-22కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 1181 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేటువంటిది రాంగ్ అయిపోతుంది. అదేవిధంగా అత్యల్పంగా సగటు వర్షపాతం నమోదైనటువంటి సంవత్సరం వచ్చేసి 2014-15 అని చెప్పేసి ఇచ్చాడు. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 2014-15 తెలంగాణ వచ్చినటువంటి సంవత్సరంలో మనకు వర్షపాతం చాలా తక్కువగా నమోదు కావడం జరిగింది. మనకు 682, సో 682 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇది చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 3 అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే స్టేట్మెంట్ 1-3 మాత్రమే సరైనది. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనం 2014-15 నుంచి డాటా చూసుకున్నట్లయితే మనకు 682, సో 682 మిల్లీమీటర్ల వర్షపాతం 2014-15. 2015-16కు సంబంధించి 717 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2016-17కి వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు 1019, సో 1019 నమోదైంది. సో అదేవిధంగా 2017-18కి సంబంధించి చూసుకున్నట్లయితే 841 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా 2018-19కి సంబంధించి చూసుకున్నట్లయితే 748 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా 2019-20కి చూసుకున్నట్లయితే 1033 నమోదైంది. అదేవిధంగా 2020-21కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 1323 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా 2021-22కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 1181 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. సో దీని ప్రకారం ఇవంతా డాటా గుర్తుంచుకున్నట్లయితే మనకు అతి తక్కువగా 2014-15, అత్యధికంగా మనకు 2020-21కి సంబంధించి నమోదు కావడం జరిగింది. సో దీనికి సంబంధించిందండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.